మేము దేని మీదైనా సరే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. సంబంధం లేని అధ్యక్ష, హెరిటేజ్ కంపెనీకి తిరుపతి లడ్డీకి సంబంధం ఉంది. ఉదయం నుంచి డిస్టర్బ్ చేస్తున్నారు అధ్యక్ష. హెరిటేజ్ కి ఈ లడ్డూలో సంబంధం ఉందని ఒక ఆధారం చెప్పండి అధ్యక్ష. 10 రోజులు చర్చిద్దాం. వీళ్ళే మాట్లాడింది, వీళ్ళు చరిత్రండి అధ్యక్ష. వీళ్ళు చరిత్రండి. 5 సంవత్సరాలు రాముడి తల్లి దొరికారు, రథాలు దొరికారు, తిరుపతి పవిత్ర పిలిచారు. వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. ఆధారాలుంటే చర్చించండి. ఒక రోజు కాదు, 100 రోజులు చర్చించండి. ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంబంధం లేని విషయం తెచ్చి ఉదయం నుంచి పెద్ద డ్రామా ఆడి ఎవరు చెప్పారు అధ్యక్ష? నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి బాబాయ్ స్వయాన తిరుపతి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చైర్మన్ ఒప్పుకుంటే సిగ్గుపడాలి, లెంపలేసుకోవాలి. వీళ్ళు మాట్లాడుతున్నారు. మేము ఒక లేని విషయాన్ని చెప్తే ఆధారాలు చూపించమనాలి. ఈరోజు హెరిటేజ్ అని చెప్పారు, ఒక ఆధారం చూపించమనండి. లడ్డూకి హెరిటేజ్కి ఏం సంబంధం ఉందో చెప్పమనండి అధ్యక్ష. ఈ రోజు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ రోజు సభ జరపకూడదు, రేపు తెల్లవారి దొంగ పేపర్లో, సాక్షి పేపర్లో హెరిటేజ్ ఇష్యూ మీద శాసన మండలి పంపించిపోయిందని రాసుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఇందులో వాస్తవం ఏముందో చెప్పమని చెప్పి నేను తెలియజేస్తున్నాను.